పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు మీద దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు పడేసింది. ఈ కేసుపై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కీలక తీర్పును వెల్లడించింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచే ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. 2 రాష్ట్రాలను మినహాయించి కొత్తగా రూపొందించిన జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గం మాత్రమే పునర్విభజన చేయడం అసంజసమని పేర్కొన్న పిటిషనర్లు వాదనను సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. ఆర్టికల్ 170 ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై పరిమితులు ఉండే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం ఇచ్చిన ప్రతిపాదనలో మార్పులు చేయడం కేంద్ర నిబంధనల ప్రకారమేనని కూడా వివరించింది. కశ్మీర్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ రాజ్యాంగ పరిధిలోనే జరిగిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో జరిగిన పునర్విభజనను తెలుగు రాష్ట్రాలతో పోల్చడం తగదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏపీ తెలంగాణను పునర్విభజన నోటిఫికేషన్ నుండి మినహాయించడంలో కేంద్రానికి ప్రత్యేక ఉద్దేశం లేదని, ఇందులో రాజ్యాంగ విరుద్ధం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఈ తీర్పుతో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఆశపై నీళ్లు చల్లినట్లయింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.